passo a pica xereca na bike motorizada, na bike motorizada, que passo a pica xereca na bike motorizada, na bike motorizada. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వేర్. సో ఈరోజు అయితే పెద్దగా రైడింగ్ ప్లాన్ అయితే ఏమీ లేదు. నేను బైక్స్కి ఫాగ్ లైట్స్ ఫిట్ చేసుకుందాం అనేసి వెళ్తున్నాను. కానీ ఫాగ్ లైట్స్ డ్యూకు ఫిట్ చేయాలంటే చూశాను కొన్ని పాసిబిలిటీస్, ఒకసారి ట్రై చేసాం కానీ ఎక్కడ దొరకలేదు. మెయిన్గా డ్యూక్కి ఫిట్ చేస్తామంటే ఎక్కడ స్పేస్ కరెక్ట్గా లేదనమాట. సో నేను 60 వాట్స్ హెచ్ఏజీ ఫాగ్ లైట్స్ అయితే కొన్నాను. సో అది కొంచెం సైజులో పెద్దగా ఉంటాయని చెప్పి ఇక్కడ సస్పెన్షన్స్ కింద పెడదామంటే, ఫ్రంట్ సస్పెన్షన్ ఇక్కడ పెడదామంటే గార్డ్ అడ్డం వస్తుంది. సో అందువల్ల ఇంకా క్రాష్ గార్డ్ ఫిట్ చేసి దానికి ఫిట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఆల్రెడీ ఒక అతనితో ఫోన్ చేసి మాట్లాడాను, బైక్ అడ్వెంచర్స్ అనేసి. సో అతనితో మాట్లాడాను. ఇప్పుడు నేరుగా అతని దగ్గరికి వెళ్తున్నాం, ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంది. నేను వైట్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యా. సో మార్దల్లో కొద్దిగా పని చూసుకొని ఇంకా మార్దల్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ప్రైజెస్ కూడా అక్కడికి వెళ్ళాక డిస్కస్ చేద్దాము. నేనైతే చాలామందికి అడిగాను కాల్ చేసి, సో ఏంటి బ్రో ప్రైస్ ఎట్లున్నాయి క్రాష్ గార్డ్స్కి డ్యూక్ అని చెప్పేసి. అరౌండ్ 30 కిలోమీటర్స్లోనే చాలా డిఫరెన్స్ వేరియేషన్ చూశాను నేనైతే ప్రైజెస్లో. సో అందుకని అక్కడైతే బెటర్ ప్రైస్ ఉంది క్రాష్ గార్డ్. అక్కడికి వెళ్ళాక చూస్తాం మనకు ఫిట్టింగ్ ఎట్లా వస్తుంది ఏంటి అనేసి. షాప్ వచ్చేసి రైడ్ అడ్వెంచర్. సో మాడిఫికేషన్స్, బైక్ అయితే మాడిఫికేషన్ చేస్తారు. సో నేను చాలామంది కాల్ చేస్తే వీళ్ళు కొద్దిగా ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యారు, ప్లస్ మనకు ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో అక్కడికి వెళ్ళాక ప్రైజెస్ ఎట్లున్నాయి, సో మనకు అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, మిగతా పార్ట్స్ మిగతా బైక్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక డిస్కస్ చేద్దాం. చాలా రోజులైంది నేను ఇలా సిటీలోకి బండి తెచ్చి, చాలా రోజుల తర్వాత తెచ్చాను. ఎప్పుడు హైవే మీద కొట్టేవాడిని. ఇరిటేటింగ్ థింగ్ ఏమరా అంటే ట్రాఫిక్. సో ఇవాళ సాటర్డే, నేనైతే ట్రాఫిక్ కొంచెం తగ్గుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయింటారు కాబట్టి. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. సో నాకైతే వైట్ ఫీల్డ్ నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ చూపించింది. సో నేనైతే మార్దల్లో టెంపుల్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. సో మార్దల్ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్ ఉందన్నమాట. బేసిక్గా ప్రైజ్ అనమాట. సో వైట్ ఫీల్డ్లో కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. వాళ్ళైతే కొంతమంది, ఒక అతను వచ్చి 5800 చెప్పాడు క్రాష్ గార్డ్, ఇంకొక అతను వచ్చి 4600 చెప్పాడు. సో డిఫరెంట్ ఉన్నాయి. క్రాష్ గార్డ్స్లో కూడా మనకు చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. కానీ చాలా మోడల్స్ వరకు నేను చెక్ చేసిన దాని ప్రకారము కొన్ని మనకు కాళ్ళు పెట్టిన చోట అడ్డం వస్తుంది అనమాట. సో అంత బల్క్కి అయితే మనకు అవసరం లేదు. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ మీద వెళ్తున్నాను, ఇస్రో సైడ్ వెళ్తున్నా. సో ఇంకో 10 కిలోమీటర్స్ మోర్ అంతే. వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే మాత్రము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు బూస్టింగ్ ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి బూస్టింగ్ ఉంటుంది నాకు. జస్ట్ మిస్ అనమాట. జస్ట్ కరెక్ట్గా 2 సెకండ్స్ ఉంటే మన సిగ్నల్ దగ్గరికి వచ్చేకాడికి మనం క్రాస్ అయ్యాము, మళ్ళీ రెడ్ లైట్ పడింది. లేకుంటే మళ్ళీ ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ అక్కడ వెయిట్ చేయాల్సి ఉండేది. అక్కడ సిగ్నల్ దగ్గర 2 మినిట్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ సిగ్నల్ పడేది, ఇక్కడ మళ్ళీ జామ్ అయ్యేవాళ్ళం. ఇంక ఇక్కడి నుంచి రైడ్ తీసుకొని వెళ్ళామంటే ఇంకా ఎంజీ రోడ్ నేరుగా లోపలికి పబ్బులు చూద్దాం. ఈ న్యూ ఇయర్కి ఇక్కడ మామూలుగానే న్యూ ఇయర్ అంటే ఇంకా ఎంజీ రోడ్లో హవా ఉంటుంది. వీలైతే నైట్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడి నుంచి రైట్ వెళ్ళామనుకోండి శివాజీ నగర్, లెఫ్ట్ వెళ్తే ఓసూర్ రోడ్, స్ట్రైట్ వెళ్ళామంటే రిచ్మండ్ సర్కిల్.
ఈ ఏరియాలో ఎక్కువ 4 రోడ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, సిగ్నల్ వేస్తూనే ఉంటారు. జస్ట్ ఒక 500 మీటర్స్ కూడా రాలేము, 500 మీటర్స్కి మళ్ళీ ఒక సిగ్నల్ పడి ఉంటుంది. నైట్ ఏమన్నా ఎంజీ రోడ్ అంటే నైట్ లైఫ్ బాగుంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ వచ్చిన తలకాయ నొప్పి ఇది ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళామంటే అది వెళ్ళమంటుందో క్లారిటీ వచ్చింది, రైట్ తీసుకోవాలి. మ్యాప్స్లో ఈ ఫ్లైఓవర్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే అన్నమాట. లేనేమో స్ట్రైట్ చూపిస్తుంటుంది, కానీ ఫ్లైఓవర్ ఎక్కాలా దిగాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మనకు జూమ్ చేసి చూసే అంత టైం అయితే కూడా ఉండదు. రైట్లో చూడండి మీకు కనిపిస్తుంది, అక్కడ చర్చ్ దగ్గర మూవ్ అయినాక చూడండి. సో వాటర్ క్వాలిటీ కావేరీ రివర్ది మొత్తం చూపిస్తుంది అనమాట. సో సిఓడి ఎంత ఉంది, బిఓడి ఎంత ఉంది, డిజాల్వ్డ్ ఎంత ఉంది, మొత్తం బోర్డు వేసి మరీ చూపిస్తున్నారు. సో ఈ టైంకి సేవ్ వాటర్ ఇట్స్ ప్రీషియస్. కరెక్టే, బెంగళూరుకి కావేరీ రివర్ అనేది ఒక గుండె లాంటిది అనమాట. అది అక్కడ చూడండి, నాయిస్ లెవెల్స్, మడివాలా లేక్ అంట. సో మొత్తం బెంగళూరులో ఉన్న వాటర్ గురించి మొత్తం అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో నేను ఇందాక అక్కడ ఉన్నప్పుడైతే కావేరీ రివర్ గురించి వచ్చింది. మేబీ అది కెమెరాలో కనిపించడం తెలియదు, ఎందుకంటే నేనే కొద్దిగా పైకి లేసి చూశాను అనమాట. ముందర ఆటో ఉండే. ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఒక 700 మీటర్స్. వెరీ నారో రోడ్ అనుకుంటా. రోడ్ ఏమో కానీ రోడ్ సైడ్ మొత్తం చెత్త అట్లా ప్యాకెట్స్కి పెట్టేశారు. ఇది రైడ్ అడ్వెంచర్ షాపు. నేనైతే షాప్ దగ్గరకు వచ్చాను. సో వీళ్ళైతే ఫిట్టింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసామంటే స్టార్టింగ్ మనకి లెఫ్ట్లో బెటర్ షాప్ ఓపెన్ చేస్తున్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ సైలెన్సర్స్ అనేది మనకు మోడిఫికేషన్స్కి అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్గా బుల్లెట్స్కి ఎక్కువ ఉన్నాయి, అండ్ ఆక్రోపోయిక్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ పైన చూసామంటే మొత్తం మ్యాగ్నమ్ వీల్స్. సో ఇటు సైడ్ మొత్తం మొబైల్ మౌంట్స్ అండ్ హెడ్లైట్స్ అన్నీ ఇటు సైడ్ ఫిక్స్ చేశారు. సో ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. జాకెట్స్, మనకు ట్యాంక్ కవర్స్, ఎవ్రీథింగ్ మొత్తం హెల్మెట్స్, ఆల్ బ్రాండ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో రైడింగ్ జాకెట్స్, ఎవ్రీథింగ్, ఎనీ మోడిఫికేషన్, మనం ఏ బైక్ కావాలన్నా మోడిఫికేషన్ చేసుకోవడానికి ఇక్కడ రావచ్చు షాప్కి అయితే మాత్రము. సో షాప్లు అడ్రస్ అనే టాప్ బాక్స్ కూడా అవైలబుల్ మనం ఇక్కడ చూడొచ్చు మనం. సో మొత్తం హెల్మెట్స్, టాప్ బాక్స్, సైడ్ మౌంట్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇక్కడ. ఆల్ టైప్స్ ఆఫ్ రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి, గ్లౌజెస్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్. సో ప్రతి ఒక్కటి మనం మోడిఫికేషన్కి ఇక్కడ అవైలబుల్. ఇక్కడ వచ్చి బైక్ ఇచ్చేసినట్టు వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు అనమాట. మెయిన్ థింగ్ ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. సో నా బైక్ సర్వీస్కి అయ్యాక ప్రైస్ ఎంత పడింది, సో ఎంత తీసుకునేది మీకు లాస్ట్లో పెడతాను డీటెయిల్స్ అనేది. సో కీ చైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్, హెడ్లైట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బ్రేక్ ప్యాడ్స్ అవైలబుల్ అండ్ సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. సో మీకైతే మాత్రం ఈ షాప్ అతని మొబైల్ నెంబరు ప్లస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం ఇక్కడ తీసుకొని కాల్ చేసి అడగచ్చు. సో ప్రతి ఒక్కటి పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే జస్ట్ ఇంజన్ క్రాష్ గార్డు అండ్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన హెచ్జేజీ ఫాగ్ లైట్స్ ఉన్నాయి, 4000 రూపీస్ అవి. సో అవునైతే ఫిట్టింగ్ చేసుకుంటాను. సో మనకి ఎంత పడింది ఏమైనా లాస్ట్లో తెలుస్తుంది. ఇక్కడైతే మనకు టాప్ బాక్సెస్ అన్ని అవైలబుల్, ఈవెన్ ఫ్యూయల్ క్యాన్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ కావాల్సిన ఫిట్టింగ్స్, మొత్తం లాంగ్ డ్రైవ్ కావాల్సిన ఫిట్టింగ్స్, రైడింగ్ జాకెట్స్, హెల్మెట్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ప్రైజెస్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను ఏంటి అనేది. బైక్ ఇలా ఉంది. సో నేనైతే ఇక్కడికి మోడిఫికేషన్ చేశాను, ఎందుకంటే మనం ఎక్కువ ఆఫ్ రోడ్లో దొరుకుతున్నాం కాబట్టి. సో అలా ఉంది బైక్ అయితే. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నేను ఫాగ్లైట్స్కి ఫిట్టింగ్ చేసుకున్నాను వచ్చాను. సో ఫాగ్లైట్స్ ఫిట్టింగ్కి ఇక్కడైతే ట్రై చేశాను, కానీ ఇక్కడ సో ఎక్కువ స్పేస్ లేదు. సో ఎక్కువగా గుంతలో కానీ పడిందంటే మాత్రం ఎక్కువగా సస్పెన్షన్ కానీ ఒక టచ్ అని చెప్పేసి ఇక్కడ ఫిట్టింగ్ చేయని కుదరదు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బేసిక్ స్టాక్ మడ్ గార్డ్ ఇచ్చారు కదా, సో దీన్ని ఫిట్టింగ్ చేస్తామంటే ఇదైతే ఓకే బాగానే ఉంది. కానీ
ఇటు సైడ్ చూసారంటే ఇది బ్రేక్ అయింది. సో కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ దిస్ అనమాట. సో అందుకనేసి ఇక్కడ మనకు క్రాష్ గార్డ్ కోసం వచ్చాను. సో ప్రజెంట్ అయితే క్రాష్ గార్డ్ ఫిట్టింగ్ చేసుకొని అండ్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. మనకి జేబీ నుంచి తెప్పించిన ఫాగ్ 60 వాట్స్ ఉన్నాయి. ఎట్లుంటుంది, ప్రైజెస్ ఎంత పడ్డాయి మెయిన్లీ థింగ్. సో అదనే చెప్తాను. సో ఇదైతే షాప్ అనమాట, నేను చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ అండ్ మనకు మొబైల్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గెట్ ఇట్. సో వెయిట్ అయితే మాత్రం చాలా హెవీగానే ఉంది, మంచి. సో మోటో టార్క్, సో ఒరిజినల్ బ్రాండ్ అనమాట ఇది. సో 2 సైడ్స్ ఫిట్టింగ్ చేసాం. ఇక్కడైతే మీద క్రాష్ గార్డ్ కోసం వచ్చాను. సో పక్కన జీటీ కూడా కొంచెం మోడిఫై చేసుకున్నారు, సీట్ ఎవ్రీథింగ్ ఉంటాయి. కాకపోతే తీసుకుంటే ఆర్సీ మోడల్ ఉంది. సో ఆర్సీ మోడల్ అయితే మొత్తం వింగ్స్, సో సైడ్ మొత్తం అనేది కొత్తగా తీస్తున్నారు. ఇక డైనమో గ్రిల్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం చేంజ్ చేస్తున్నారు కొత్తగా. చూసాను నేనైతే కలర్ అయితే బ్లూ కలర్. సో బ్లూ కలర్ అయితే A tropa chegou, é nós que tá na parada. Novinha do pode vir, sente acelerar. మన ఛానల్ నుంచి ఎవరైనా కానీ ఇక్కడ మాడిఫై చేసుకొని వెళ్ళారనుకోండి, సో స్పెషల్ గా మనకు డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ కాంప్లిమెంట్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను. Risada que passa pica xereca na bike motorizada. Na bike,